ఎఫ్ఎసీ 6:1 అండి. ఈ ధర్మము సన్మానించాడు అంటే తల్లి తండ్రిని మనం సన్మానించాలి. సన్మానించాడు. ఈ రోజును పూర్తిని అంటే తల్లిదండ్రులకు ఇష్టం అండి. అంటే మీకు తండ్రులు ఉన్నారు కదండి, తండ్రి అంటే ఇష్టం కదా. అమ్మ కంటది, అమ్మదానికి వెళ్ళరు. నానమ్మ పాడింది పాట, అమ్మమ్మ ఆడింది ఆట. ఏంటండి, నానమ్మము ఆడింది ఆట, అమ్మమ్మ పాడింది పాట. కూతులంటే మహా ఇష్టం తండ్రులకండి. అదే కొడుకులంటే అమ్మ దగ్గరికి వెళ్తారు, కానీ ఆ కొడుకులు తండ్రి దగ్గర రారు. ఎందుకని? కూతురు తండ్రి. కూతులంటే తండ్రి ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఒక తల్లి నుంచి తల్లి వచ్చింది, ఈవిడే మా అమ్మకి అమ్మ కాదా అని. కానీ నీ తల్లిదండ్రుల్ని లోబడి ఉండాలి. ఉంటేనే నీ తండ్రి అల్చా హీరో. నీ తండ్రి నిజమైన హీరో. అమ్మ కనొచ్చు, అమ్మ కని పెంచచ్చు, కానీ నీ తండ్రి ప్రపంచానికి వెలికి చూపించే నా దేవుడు తండ్రి యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం. అలాంటి తండ్రి నీకు ఇంటి పేరు ఇచ్చాడు. ఆ తండ్రిని మనం ప్రేమించాలి. నీ తల్లిదండ్రులు వివేకులై ఉండండి అని వాక్యం రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, మన బిడ్డల్లో ఉంటే, తల్లిని లోబడి ఉంటే, తల్లిదండ్రులు ఉంటే ఈ సమస్యకి ఉండవు. ఎలాగంటే ఎప్పుడన్నా సంబంధాలకు మీ ఇంట్లో ఉన్నాయనుకో, ఎప్పుడన్నా పెళ్లి చేశారనుకో, మీ ఇంట్లో ఆడపిల్ల ఉందనుకో, ఒక ఇంటి పంపిస్తారు. కానీ ఒక తల్లిగా ఆత్మీయురాలుగా, ఒక అమ్మగా ఆత్మీయురాలుగా, ఒక సంఘంలో శిరస్సులాగా, ఒక క్రీస్తుని ప్రేమించినట్లాగా మీరు దేవుని ఎలా ప్రేమిస్తారో మీ కుమార్తెలు కూడా అలాగే ప్రేమించాలి. మీ కుమారులు కూడా అదే రకంగా ప్రేమించాలి. ఎందుకనంటే సమస్య పెరగకూడదు. భార్య భర్తలు అని 90 అనుకుంటారట. 90 ఏంటి అర్థం కావట్లేదు. 90 అనుకుంటారు, 90 ఆకు అవుతారు. 90 అన్నారు. ఆ 99 దేవుడు చెప్పారు కదా, 99 పొండి తినండి, ఆ ఒక్క పొండి తినద్దని చెప్పారు కదా దేవుడు. మరి ఎందుకైతే భార్య తినేసింది? భర్త చెప్పాడు, వినలేదు. అంతేగాని ప్రియమైన సోదరులారా, ఈ విషయంతో మనం కొనసాగించాలి. ఎలాగంటే మనం ఒక ఇంటికి పంపిస్తున్నాం, ఒక ఆడపిల్ల పంపించాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే మీ ఇంట్లో ఏ ఆడపిల్ల అయినా సరే ఇల్లుగలడు పొద్దునే లేచి ప్రార్థన పూర్వంగా నడిచి ఆవిడ చక్కగా ఏర్పాటు చేసి ముందు అత్తగారిని ప్రేమించాలండి. ఆడపిల్లంతా అత్తగారి ప్రేమిస్తేనే కొడుకు మాట్లాడటండి. ఎలాగంటే కొన్ని సాహిత్యం చెప్తానంటే, నా ఉదాహరణ మీకంటే చిన్నవారైనా పెద్దవారైనా చెప్తాను. ఎందుకంటే ఆడపిల్ల లేచింది, అప్పుడు అత్తగారిని ప్రేమతో ఉండాలి, ప్రేమతో వలవేయాలి. ఎలాగంటే అత్తయ్య గారు మీకు టీ కావాలా, కాఫీ కావాలా, టిఫిన్ కావాలా అని పొద్దున్నే లేచి ఆ స్త్రీ ఇంటికి నిర్మాణంగా ఇల్లు ఎలా కట్టుకుందో, అత్తగారిని ఎలా ప్రేమించిందో అడిగితే అత్తగారు ఏమంటది? సరే అమ్మా, ఏది ఉంటే అది ఇయ్యమంటది. అలాగే కూడా నీ రొట్టె కావాలా, లేకపోతే ఉప్మా కావాలా, ఏం కావాలి అని అత్తయ్య గారు ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉంటేనే అప్పుడు ఆ ఇంటికి ఎలా ఉంటుంది వచ్చండి, ఎంత చక్కగా ఉంటుంది వచ్చా. అప్పుడు ఈ భర్త లేతగా తాతగినా ఏంటి నాకు ఒకనే మా అమ్మకి ఎత్తనా ఉన్నానుకో, నోరు మూసుకెళ్ళరా, ఏంటి ఏ కష్టం పడతాం, ఆ పిల్ల నా ఇంటికి వెళ్తుంది. ఎంత గుణవంతురాలు, ఎంత నీతిమంతురాలు, ఇంత చక్కగా నేను అత్తగారు ప్రేమగా ఉంటే, ప్రేమగా చూపిస్తే నీకేంట్రా బాధ, నీ పని చూసుకో అంటది. ఎందుకని? అత్తగారు సపోర్టు, అత్తగారు బలహీత. ఎందుకని? కోడలు అత్తగారిని ప్రేమించింది. ఐక్యత కలవాలి. ఎందుకండి? అమ్మ దేవుడి బిడ్డలు అయితే బిడ్డలు కూడా దేవుడి బిడ్డలు అవుతారు. అమ్మ దేవుడి బిడ్డ లేకపోతే వీళ్ళ గందరగోళం అయిపోద్ది, ఊరంట నారంటే అయిపోద్ది, కుటుంబాలు ఇలా జరుగుతున్నాయండి. సహోదరులారా, ముందు విషయాల్లో భర్త కొట్టాయని బయటకు పారిపోతారు రోడ్ల మీద. ఎందుకు వచ్చింది అయినని? రోడ్డు ఉంది, మరి ఇంట్లో రావాలా, ఇంట్లోంచి ఆడత బయటకు వెళ్ళాలా? అలా వెళ్తే ఆ కుటుంబం కట్టుబట్టదు.